పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎట్లయితే ఉంటారో నాకు ఇంట్రెస్ట్ సిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ మరుమల్లే బుక్కలు యూట్యూబర్ కాదు అప్పుడు మరి యూట్యూబర్ కాదు అప్పుడు రాపిడో వేసుకుంటాడు. అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు మల్లెపూలు కంపల్సరీ సీజన్ ఇప్పుడు వద్దు ఇరుగు పొరుగు ముందు సరసాల ఒకవేళ మార్నింగ్ లేచి హస్బెండ్ కి కాఫీ ఇవ్వడం టిఫిన్ పెట్టడం పిల్లలు లేరు కాబట్టి పిల్లల్ని ఆప్షన్ లో తీసేసినాం కానీ పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. సో కలిసి పడుకోవడం కాదు ఆడక్కడ పడుకుంటే ఆగిలి ఇక్కడ పడుకుంటా పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే. ఇలా అంటుందిరా ఆమె చిల్లరగా లేదా ఇంట్రో మంచిగా కొట్టుండి. హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గల్లీ పోలీస్ రివ్యూస్. ఇది మరీ చిల్లరగా ఉంది. ఇప్పుడు చెప్పరి చెప్తాడు చెప్పరి బాధలాడుంటా దాని బాధలాడు ఉంటుంది. ఒక చెప్పరి ఉంటుంది ఆ చెప్పరి ఎట్లా ఇగో హే గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కోపిలో మౌనికో తొట్ట బుగల సింగారిని వాలు వాలు చూపులోన వెయ్యనుగుల సవారి. సో మల్లెపూలతో పంచేస్తుంది అంట పంచేస్తుంది. ఫస్ట్ ప్లీజ్ ఇంట్రో సక్కగా చెప్పండి సార్ రెడీ 1 2 3 స్టార్ట్. హే రివ్యూస్ వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే రివ్యూస్ ఆ రివ్యూస్ గల్లీ పోలీస్ రివ్యూస్. సరే ఓన్ కంటెంట్ చెప్పు. ఓన్ కంటెంట్ గైస్ ఫస్ట్ టైం అమ్మ తోడు నా లైఫ్ లో ఈ 3 years కెరియర్ లో ఫస్ట్ టైం ఒక ఓన్ కంటెంట్ చెప్పింది. అందుకే అది కూడా డౌట్ చెప్పలేదు. చెప్పరా నేను ఇప్పుడే చెప్తున్నా నాకు డౌట్ పిచ్చిదాన నువ్వే అన్నావు అదే నైని ఓన్ కంటెంట్ అంటే వాళ్ళు అట్లా చెప్పుదామని ఏదో ఓన్ కంటెంట్ చెప్పరా మాట్లాడు మేము ఒక 10 రోజుల వరకు నిజంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎట్లయితే ఉంటారో నాకు ఇంట్రెస్ట్ సిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ మరుమల్లే బుక్కలు. మేము ఏమనుకుంటున్నాం అంటే జనరల్ బేసిక్ గా కాల్స్ మాట్లాడుకుంటాం. పైన ఉన్నా కింద ఉన్నా టైంకి తిన్నావా లేదా ఏం చేస్తున్నావు అని ఫోన్ చేసి దుబ్బుతా ఉంటది. ఇంకా కొంతమంది బాయ్ ఫ్రెండ్ ఉంటారు, ఇంకా కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎట్లుంటారు అంటే ఏం చేస్తున్నావు, ఎవరెవరు ఉన్నారు, పిక్ పంపియు, ఏడిపోయినావు, అవును అక్క వాళ్ళతో పోయినా అంటే అక్క ఆగాగు అక్క వాళ్ళతో నువ్వు ఎట్లా పర్మిషన్, నా పర్మిషన్ లేదు నువ్వు ఎట్లా బయట పోయినా సరే స్క్రీన్ షాట్ అనుకో, లొకేషన్ పంపియు, ఇవన్నీ కొంతమంది చెప్తారు. కొంతమంది ఎవరో సైడ్ చేసేసి అమ్మాయిలు నాకు చెప్తుంది, నేను అమ్మాయినే కదా, అమ్మాయిలు అట్లనే ఇస్తారా అంటున్నాను. అమ్మాయినే కదా లివింగ్ కాదు ఇదంతా ఇట్లా కాల్స్ మాట్లాడుకోవడం, ఇట్లా ఇట్లా లొకేషన్ ఆల్రెడీ తాల్ వీడియో ఫెయిల్ అయింది కదా. ఒకవేళ విడిపోతారా వీళ్ళిద్దరు కలిసి చెప్పింది కదా తాళి తొక్క తొడగడం, అందుకే ఉంటాం ఇప్పుడు కలిసి ఉండాలి. మా ఇల్లు బయట ఉంటారు కొన్ని రోజులు ఇక్కడ ఉంటావు సరే మాట్లాడు ఈడ నువ్వు ఉంటావు, మరి నేను ఏడు ఉండాలి. నీకు ఒక మంచి క్యారెక్టర్ బయట పడుకో. సీరియస్లీ హాల్లో కొంత రోజులు అడ్జస్ట్ కావాలి, లేకపోతే నువ్వు కింద సీన్ కావాలంటే వాళ్ళని హాల్లో ఉండమని చెప్పు. సరే పెట్టించుకొని బయట వాళ్ళు కపుల్స్ రా, వాళ్ళకి బెడ్రూమ్ కావాలి. అప్పుడు హాల్లో నుంచి బెడ్రూమ్ లో కొద్దులే. అరే అక్కడ కపుల్స్ బాత్రూమ్ లో అయినా హాల్ లో అయినా వాళ్ళు రియల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారా.
ఇంట్లో పడుకోబెట్టుకుంటాడంట. ఏం చేసినా కూడా at the end of the day మార్నింగ్ రోజు పని చేసుకోవాలి ఇంట్లో. వీళ్ళంతా మొత్తం గలీజ్ చేస్తారంట, పండుకొని తినేవన్నీ చేస్తారంట. ఏయ్, అవన్నీ చేయండి. అయ్యో, దానికి మా నేను అంటే జీతం ఖర్చు ఇస్తాను. పెట్టుకుంటాం. జీతం ఇస్తావా? 2 రోజులు ఇస్తా. ఓకే, రోజుకు 2000 అంటావు. ఓకే. ఓకే, పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇక అయిపోయింది. జోక్ ఆఫ్ ద పవర్. సీరియస్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్, ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పు. అయితే పాయింట్ గుంజుతావు. నేను రోజు నాకు తిన్నావా అది అని కాల్ చేసి ఇరిటేట్ ఇప్పుడు నువ్వు ఏమైనా పెట్టాలి. తిన్నావని అడుగు. ఈయన బాధ ఏంటంటే తిన్నావని అడుగుతా కానీ తిండి పెట్టానంట. మరి సో అవన్నీ ఇప్పుడు రియల్ లైఫ్ లో అయితే అనమాట. ఇట్లా తింటున్నావు, రోజు నీకే చికెన్ సరిపోదు కదా నీ తిండి. నువ్వు అది ఆయనకేం పెడతావే పాపం? అది వేరు చికెన్, వదిలేసి. పొద్దున్న లేసే కాఫీ ఇవ్వాలి, మధ్య సపోర్ట్ చేసి సరే మాట్లాడు. ఆ డైలాగ్ నువ్వు చెప్పినావు నిజం నిమిషం చెప్పు. ఉండు, ఇంకోసారి నన్ను వీడియోలో పిలుస్తాను. నేను వీడియోలో అప్పుడు చెప్తావు. అది నొక్కాను కానీ ఇట్లా వీడియో. సైలెంట్గా మూగదాంట్లోకి సరే మాట్లాడు. నేను ఇంట్లో మాట్లాడాను. ఒకసారి వీళ్ళింట్లో ఒకసారి తింటున్నా, అది వాళ్ళ పాపం. సరే మాట్లాడు. మాట్లాడుతున్నా. నీకు ఆ డైలాగ్ కూడా ఇచ్చారా? కన్ను చెప్పు. నువ్వు కాపురం ఏయ్, చేయి. 20 రూపాయలు. నువ్వు కాపురం 20 చేయి. రూపాయలు. 20 రూపాయలు రా చెల్లి. సో ఇప్పటి నుండి ఏంటిదంటే తిండి అవన్నీ కాకుండా యాజ్ ఇట్ ఈస్ మంగళసూత్రం కానీ ఇక్కడ బొట్టు కానీ ఆ, సరేలే. ఇగో నటించినందుకు 20 రూపాయలు తీసుకో. ఆల్రెడీ ఇచ్చారుగా పేమెంట్. చూసావు, ఒప్పుకునింది 500 పేమెంట్ అనే. ఇప్పుడు నేను ఎలా ఉండాలంటే మా అమ్మ ఎలా అయితే ఉంటుందో అన్ని మంగళసూత్రం వేసుకొని సేమ్ నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇప్పటి నుండి నడవ అమ్మ ఏమో ఇందాక sexy గా శారీస్ అన్నారా అమ్మలా శారీస్ వేసుకొని మంగళసూత్రం బొట్లు లైక్ అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో అలానే అరే ఉంటారు. వంశీ, నేను బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చేటోళ్ళు అట్లా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. మీరెందుకు వాళ్ళు రియల్ లైఫ్ ని ఒకసారి రియల్ లైఫ్ ని రియల్ గా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటారు. నైని ఉట్టి బట్టలు వేసుకుంటేనే ఆంటీ తీరు ఉంటది. ఇప్పుడు ఆ మంగళసూత్రము చీర కట్టుకుంటే అమ్మమ్మ తీరు ఉంటది. అప్పుడు వంశీ గారి పక్కన అమ్మమ్మ లెక్క ఉంటది. వంశీకి లేదు ప్రాబ్లం. వాడే అంటుండు ఏం కాదు అని అంటుండు. అయినా ఇక్కడ ఒక ట్విస్ట్ ఇక్కడ. అరే యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు వైఫ్ అనేది ನಮ್ಮ ఇంట్లో పని ఇట్లా చేసుకుంటుందో ఆ వంశీ కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ సేమ్ వర్క్ యూట్యూబర్ కాదు అప్పుడు మరి. యూట్యూబర్ కాదు అప్పుడు ర్యాపిడో వేసుకుంటాడు. అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ జీవితం అర్థమైపోయింది. నీ లైఫ్ నాకు అర్థమైపోయింది. అరే రాబిట చేయాలిరా, చేయాలి ఇళ్ళ పనికి పోతే చెయ్యాలి. అదే రూల్ ఇస్ రూల్. ఏంది ఇళ్ళ పనికా? ఇప్పుడు నాకు హస్బెండ్ అనేది అదొకటి రావాలి అని అంటే నువ్వు మార్నింగ్ అంటే మీకు లేదా? ఏ ఎవరన్నా కపుల్స్ కలిసి ఉండాలంటే డైవర్స్ అంటే ఇది. ఏ, మల్లెపూలు ఇయ్య. మంచిగా ముద్దులు పెట్టుకున్న వీడియోలో నాకు అట్లా లేదు నా జీవితంలో. నీకు 10 రూపాయలు ఏంటి ఇది ఒకటి సరేలే, ఇగో ఈ చేతుకు కట్టుకో. నీకు అందుకే నేను ప్రతిసారి చెప్తా. ర్యాపిడో చేసి వచ్చి నిజంగానే మళ్ళీ పోదు. రూమ్ లో షిఫ్ట్ అయ్యాడు ఆయ్, ఇంకేంది? ఏం జరగ అమ్మో. ఏయ్, ఈవినింగ్ వచ్చేటప్పుడు మల్లెపూలు కంపల్సరీ అరే ఖచ్చితంగా ఉన్న సీజన్. ఇప్పుడు వద్దు మూడు ఇరుగు పొరుగు ముందు సరసాల దండ దొరకెట్టి పడుకోరే గుర్కాల బిడ్డ విడిమే. ఏ వద్దురా. ఇప్పుడు వండుకుంటాం మేము. అంటే వంశీ ఉంటాడు ఇక్కడ. నేనున్నాను, రేపు నుండి ఇస్తా. అదే రేపు ఇప్పుడు సేఫ్టీ. ఏరా, ఏం కాదు ఏం టెన్షన్ పెట్టుకోకు. హలో వెళ్ళి బ్యాడ్ అని మాట్లాడుతున్నారు. అంటే కొంచెం అదేంటి హల్వా కదా రేపటి నుండి హల్వా తర్వాత మల్లెపూలు తీసుకొని వస్తాం. నువ్వే లివింగ్ అదే ఆ టైప్ ఉంటున్నా ఇల్లే లివింగ్ కాదు. జస్ట్ వి విల్ ఎక్స్పీరియన్స్. మల్లెపూలు ఇంకో వంశీని వంశీ తింటలేడంట. ఆగకు, వంశీ తింటలేడంట, ఆమె తినిపిస్తదంట. అవును మరి. సరే తినిపించుకోండి. నాకు మల్లెపూలు నోడు. నైన్కి ఎట్లయినా అలవాటే కదా తినిపించడం. అంటే మేమేం చేసుకోవాలి. ఓయ్, నువ్వు బయటికి రా ఫస్ట్. పోరా, నువ్వు అక్కడ డైలాగ్ లేవంటే కూడా డైలాగ్ క్రియేట్ చేసుకొని కొడతా అంటుండు. సో
ప్లీజ్ నీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి నాకు జాతర అంతా పోయింది కాబట్టి కొంచెం గట్టిగా ప్లీజ్. సో గైస్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేమిద్దరం కొన్ని డేస్ లేకంటే మ్యారేజ్. సో గైస్ ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కంటెంట్. మేమేమనుకున్నామంటే పబ్లిక్ లో వీళ్ళు ఆల్రెడీ లవర్స్ గా తెలుసు, వీళ్ళు నైని ఊకే చిన్న చిన్న డౌట్స్ అడుగుతున్నావు కదా, దానికోసం ఇప్పుడు క్లారిటీ. మీరు లాస్ట్ వీడియోస్ లో ఉంటారు లైక్ తను చాలా సఫర్ అవుతుంది, లైక్ నేను ఎలా ఉంటున్నాను, దూరం ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది తనకు తెలుసు. లైక్ తనకు ఆ డౌట్స్ ఉండకూడదు అని లైక్ కంటెంట్ మాత్రమే ఇది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లయితే ఉంటారో సో మీరు ఉండగలమా లేదా అన్నది ఒక టాస్క్. వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లయితే ఉంటారో ప్యూర్ లవ్. ఒకవేళ మార్నింగ్ లేచి హస్బెండ్ కి కాఫీ ఇవ్వడం, టిఫిన్ పెట్టడం, పిల్లలు లేరు కాబట్టి పిల్లల్ని ఆప్షన్ లో తీసేసినాం కానీ పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. లిటరలీ ఒక బెడ్రూమ్ లో, అంటే ఇది రాంగ్ వేలా కాదు, అది కూడా కెమెరాలో అసలు ఒక భార్యాభర్తలు ఊకే అది ఒకటే బ్యాడ్ వర్డ్స్ కాకుండా ఎలా మాట్లాడుకుంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు, సేవింగ్స్ ఎట్లా చేస్తారు, ఫ్యూచర్ కోసం ఎట్లా ఆలోచిస్తారు, ఎవ్రీథింగ్ కావాలి, ఒక ప్యాకేజ్ ఉండాలని మేము ఫిక్స్ అయినాం. ఇందులో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ ఎట్లుంటుందో చూపిస్తాం. ఫస్ట్ ఒక వీడియో మంచిగా ఉంది అనుకో అదొకటి చూపిస్తాం. మీరు కంటెంట్ లో పెట్టేదాన్ని బట్టి మేము కంటిన్యూ చేస్తాం. తర్వాత మళ్ళీ సేవింగ్స్, బాధలు, ఫ్యామిలీ ఎట్లయితే ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందో, బయట సొసైటీని కానీ డబ్బు లేకుంటే ఎట్లా చూస్తారు అన్నీ మేము చూపిస్తాం. సో ఫస్ట్ మీరు దానికి ఒక దానికి మీరు సపోర్ట్ చేస్తే తర్వాత అవన్నీ మీకు నచ్చినట్టు మేము కూడా తీయాలి అని. ఇది మీరు ఒక దగ్గర మాకు కామెంట్స్ ఎక్కువ వచ్చి అన్నా చెయ్యండి అంటేనే మేము చేస్తాం. పార్ట్ 1 పార్ట్ 2 తీసుకోలేరు. మా టీమ్ లో ఇది వరకు ఇట్లా ఎవరు చెయ్యలే. మేము ఒక స్టెప్ తీసుకొని ఈ కంటెంట్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. నాకు మా మమ్మీ ఎట్లుండేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, నేను మా మమ్మీ లెక్క చేస్తా, మా మమ్మీ లెక్కనే రెడీ అవుతా. సో వంశీ కూడా సేమ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్యాంట్ తర్వాతకి షర్ట్ వేసుకుంటాడు కదా, నైట్ వచ్చినప్పుడు కూడా లుంగి కట్టుకుంటాడు. సో ఇప్పుడు మనం చేసిన ఫస్ట్ పని ఏంటంటే నువ్వు సారీలు సెట్ చేసుకోవాలి, వీడు ఒక రాబిటో సెట్ చేసుకోవాలి. నువ్వు రాబిటో అది ఏమేమి ఉన్న ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి నువ్వు ఒక రాబిటో బైగా ఎన్ని రోజులు పబ్లిక్కి నచ్చుతుందో, మీరు ఎన్ని రోజులు కంఫర్ట్గా వీడియోలు చేయగలరో అన్ని డేస్ నువ్వు రాబిటో బాయ్గా మాత్రమే చేయాలి. అవి కూడా నీ కొత్త ఛానల్లో పడితే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. నీకు కూడా ఒక కంటెంట్ వచ్చినట్టుంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుంటుంది. పబ్లిక్కి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వంశీ మీకోసం ఖచ్చితంగా ర్యాపిడో చేస్తాడు. అది కూడా ఆయన ఛానల్లో అంటే వీడియో అప్లోడ్ అవుతా ఉంటారు అనమాట. సో మీ ముందుకి ఇట్లా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం అనమాట. సో మీరు కూడా మాకు అట్లనే సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరిక అనమాట. నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు? నీకు ఓకేనా రాబిటో బాయ్గా నీ ఛానల్లో నీకు అది లంచ్ తీసుకురావడం మంచి నీకోసం నైని ఫుడ్ వండి లంచ్ తీసుకొని వచ్చి నువ్వు ఎక్కడుంటే అక్కడికి తీసుకొచ్చి తినిపించి నీ రాబిటో వర్క్ ఎట్లుంది, ఈ రోజు ఎన్ని రైడ్స్ అయినా అంటే ఆ ఫీల్ బాగుంటది కదా బ్రో. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతాను. ఆ డబ్బులతోనే మీరు మా ఫుడ్ తినాలి. రాబిటో వచ్చే డబ్బులతోనే మళ్ళీ ఎక్స్ట్రా 1 రూపీ తీసినా కూడా ఫెయిల్. అందుట్లో సేవింగ్ కూడా ఆలోచిస్తాము. అంటే కూడా అందులోనే అదే ఫుడ్ కూడా అందులోనే ఉండాలి, రూమ్ రెంట్ కూడా అందులోనే ట్రై చేయాలి, ఎవ్రీథింగ్ అందులోనే ఉన్నా అనుకో మీరు సక్సెస్ఫుల్ కపుల్ అవుతారని మనస్ఫూర్తిగా. ఏంటి అంటే ఒక ఫ్యామిలీ మీ ముందుకు మేము ఫ్యామిలీ లెక్క రావాలి అని అనుకుంటున్నాం. 20 రూపాయలు ఖర్చు పెడితే కూడా ఆలోచించే స్టేజ్కి వస్తే ఎంత బాగుండవు. 100 రూపాయలు వచ్చిన దగ్గర 2 రూపాయలు ఖర్చు చేసి 20 రూపాయలు అట్లా వెనకేసుకుంటారు కదా, అట్లా తీసుకొస్తున్నాం. లాస్ట్ లో ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు మా పర్మిషన్ 2000 ఇవ్వాలి కాబట్టి సో యాక్చువల్ గా మేము సేమ్ నైట్ టైం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా పడుకుంటారో అట్లనే ఉంటుంది అనమాట. సో కలిసి పడుకోవడం కాదు, ఆడక్కడ పడుకుంటా ఇక్కడ పడుకుంటా. పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే. ఒకే రూమ్ లో స్టే. అబ్బాయి పక్క పడుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు లీనియస్ తీసుకొని నువ్వు ఎక్కువ తక్కువ చేసావు. అందమైన అబ్బాయి కనిపించడం కాలేస్తావేంది అంటున్నాడు. సరే ఏదో రీల్ చేసాడు గుర్తు. మీరిద్దరు టాస్క్ రెడీ, ఇదంతా రెడీ. కంఫర్టా? చాలా కంఫర్ట్, కానీ ఇంట్లో కక్కు ఉంటది కదా, హాల్లో పడుకుంటాం. ఎడబడతాడు పడేద్దాం దాన్ని అన్నాము. మీరే హాల్లో పడుకుంటే నాకు బెడ్ ఇచ్చేయండి, మేము బయట పడుకుంటాం. టెర్రస్ మీద పడుకోవచ్చు తెలుసా. అసలు మనం అన్ని చూపించాలి. మనకు మంచం ఉన్నా కూడా ఇంకా బాగుంటది. బయట రోడ్డు మీద కూడా పడుకోవచ్చు. మనకి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు.
లేదు మనం ఒక ఒకటి చూపియాలనుకుంటున్నాం పబ్లిక్ కి. సినిమాలలో చూసారు, ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చూడండి కొత్తగా మీ నైని మీ వంశీ ఇట్లుంటే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు కూడా కామెంట్లలో నైని ఎట్లా రెడీ అయితే బాగుంటుంది, వంశీ ఎట్లా రెడీ అయితే బాగుంటుంది కూడా చెప్పండి. వాళ్ళు డెఫినెట్లీ అట్లనే రెడీ అయ్యి మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే వంశీ గారు కొత్త ఛానల్ పెట్టిండు తెలుసు కదా, వంశీతో ముచ్చట్లు అని చెప్పేసి. కింద వంశీగాడి ముచ్చట్లు. కామెంట్ పిన్ చేస్తా ఖచ్చితంగా. ఛానల్ లింక్ వచ్చేసి నా లాస్ట్ ప్రీవియస్ వీడియోలలో చాలా మంది చేసేదాన్ని, ఇప్పుడు అవి మానేసా. వీళ్ళైతే ఎస్పెషల్లీ కామెంట్ పిన్ చేస్తున్నా గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను మీ పాపని ఇది బాగుంది బాబా మునదుడ్లు. కానీ ఏమి కొనియాము షాకులు బిస్కెట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గలీపూరి రివ్యూస్.